వెల్కమ్ టు కలర్స్ క్రియేషన్. ఈరోజు మనం ఫౌండ్ ఎవర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఫౌండ్ ఎవర్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం మనం ఇది. సో ఇందులో వచ్చేసరికి కొంచెం కిందికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ గుడ్ బై బోరింగ్ జాబ్స్. ఓకేనా, బోరింగ్ జాబ్స్ ఏమైనా ఉంటే గుడ్ బై చెప్పండి అని చెప్తున్నారు. సో వీళ్ళు మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు అన్నట్టు ఇక్కడ. ఓకేనా, సో కొంచెం కిందికి వస్తే ఇవ్వండి కస్టమర్ సర్వీస్ కెరీర్కి సంబంధించిన జాబ్ అన్నట్టు. ఒకవేళ మీకు ఇష్టమైతే దానికి సంబంధించిన జాబ్ వీళ్ళు మంచి ఆపర్చునిటీ మీకు ఇస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, ఇది ఏంటంటే గ్లోబల్లీ సంబంధించిన జాబ్. డిఫరెంట్ కస్టమర్స్ 9 million టైమ్స్ ఈచ్ డే వీళ్ళు కస్టమర్ చేస్తున్నట్టు 9 million టైమ్స్. ఓకే, సో టుగెదర్ వీఆర్ ప్రౌడ్ టు బీ ది టీమ్. ఓకేనా, సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ 750 ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇన్నోవేటివ్ బ్రాండ్స్ తోటి 750 వరల్డ్స్ లీడింగ్ మోస్ట్ ఇన్నోవేటివ్ బ్రాండ్స్ తోటి ఉంది అన్నట్టు కనెక్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అవార్డ్ విన్నింగ్ కూడా ఉంది వీళ్ళకి. 45 కంట్రీస్తో కనెక్షన్ ఉంది వీళ్ళది. ఓకేనా, సో అండ్ మంచి సక్సెస్ఫుల్ లో ఉన్నారు అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. నేను షార్ట్కట్లో మీకు చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో వీళ్ళు ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ ఫౌండ్ ఎవర్ ఏమని చెప్తున్నట్టు ఫర్ అవర్ టీమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేశారు వర్కింగ్ ఫ్రమ్ హోమ్. డు నాట్ వేస్ట్ యువర్ బెస్ట్ ఇయర్స్ అని చెప్తున్నారు ఇక్కడ. మనం కొంచెం కిందికి వెళ్తే కొన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉంది. సో మీరు అది చూసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫైండ్ ఏ జాబ్ ఇన్ యువర్ కంట్రీ, అంటే మీ కంట్రీలో మీరు జాబ్ ఫైండ్ చేసుకోవడానికి క్లిక్ చేయమని చెప్తున్నారు. ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీ నేమ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. సో నేను ఇండియన్ టైప్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయగానే ఇండియాకి సంబంధించిన జాబ్స్ ఏమేమి ఉంటుందో ఇక్కడ ఒక సపరేట్ పేజ్ ఓపెన్ అయిపోయింది ఫౌండ్ ఎవర్దే. ఓకేనా, నమస్తే అండ్ వెల్కమ్ టు ఇండియా. సో ఇండియా వాళ్ళకి నమస్తే చెప్తున్నారు అండ్ స్వాగతం చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే 120 లాంగ్వేజ్ని యూజ్ చేస్తారట. 8 కస్టమర్ ఎక్స్పీరియన్స్ హబ్ ఉందట వీళ్ళ దగ్గర. ఓకేనా, సో అండ్ లొకేటెడ్ అక్రాస్ ఇండియా. ఓకే, అక్రాస్ ఇండియాలో వీళ్ళు ఆపరేటింగ్ చేస్తున్నారు 8 కంట్రీస్ ఎక్స్పీరియన్స్ హబ్. ఓకే, లొకేటెడ్ అక్రాస్ ఇండియా అండ్ ఎక్స్పీరియన్స్ సైట్ ఇన్ ముంబై, హైదరాబాద్, చెన్నై అండ్ గురుగ్రామ్. ఓకేనా, అండ్ ఇక్కడ కొన్ని మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కింద ఇచ్చినట్టు జాబ్స్ ఇన్ ఫౌండ్ ఎవర్ ఇన్ ఇండియా అన్నట్టు. సో కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ కొన్ని లిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంది. ఓకే, సో మీకు ముంబైది ఉంది, డిఫరెంట్ చెన్నై ఉంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనం ఒక్కొక్కటి ఇక్కడ నెంబర్ 2 క్లిక్ చేయండి. 2 క్లిక్ చేయగానే ఇంకొకటి మీకు ఓపెన్ అయిపోతుంది ఇందులో. ఓకే, సో మీరు ఏ లొకేషన్ సంబంధించి చూడాలనుకుంటున్నారో ఆ లొకేషన్ది చూడండి. నేను ఇక్కడ చూడండి హైదరాబాద్ ఇండియా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని ఉంది కదా. సో ఇది నేను క్లిక్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇది ఓపెన్ చేయగానే మనకి ఇట్లా సాఫ్ట్వేర్ ఒకటి సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని ఇక్కడ చెప్పిన అండ్ ఇక్కడ హైదరాబాద్ ఇన్ ఇండియా. సో మరి దీనికి సంబంధించింది ఏంటి? ఓకేనా, ఓకే, అండ్ అబౌట్ అస్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఫౌండ్ ఎవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఫౌండ్ ఎవర్ అనేది వరల్డ్స్ లీడింగ్ BPO కంపెనీ అన్నట్టు. అండ్ వీళ్ళు 3 million కాంటాక్ట్స్ హ్యాండిల్ చేస్తారు ఎవ్రీ డే. ఓకే, అండ్ 60,000 ఎంప్లాయీస్ ఉన్నారట వరల్డ్ వైడ్గా. అండ్ 145 సెంటర్స్ ఇన్ 27 కంట్రీస్. 145 సెంటర్స్ ఉంది అండ్ అది మొత్తం 145 సెంటర్స్ అనేది 27 కంట్రీస్లో ఉంది. ఓకే, 350 క్లయింట్స్ ఉంది, 36 లాంగ్వేజ్ వీళ్ళు యూస్ చేస్తారు. ఓకేనా, అండ్ 1 కాంటాక్ట్ సెంటర్ గ్లోబల్లీ ఉందట వీళ్ళది. సో అవుట్ స్టాండింగ్ చాలా ఉంది అన్నట్టు. నెక్స్ట్ జాబ్ సమ్మరీ ఏంటి ఇక్కడ మరి? ఓకేనా, సో ఇన్బౌండింగ్ కాల్స్
within guidelines goals established by client and management. Okay na, and ikkada achieving call quality goals. Okay na, constantly achieving call quality goals in order to meet clients and customer satisfaction goals. సో జాబ్ సమ్మరీ ఈ విధంగా ఉంది. కస్టమర్ని మొత్తానికి అయితే సాటిస్ఫై చేయాలి, క్వాలిటీగా ఉండాలి, మంచిగా క్వాలిటీగా మాట్లాడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫౌండ్ ఎవర్. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయని చెప్తున్నాను ఇక్కడ. ఫౌండ్ ఎవర్ ఈజ్ హైరింగ్ అండ్ ఇంటర్నేషనల్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్. ఓకేనా, జాబ్ డీటెయిల్స్ ఏంటంటే ఏజ్ 18 to 35లో ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. ఓకేనా, అండ్ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అండ్ మోర్ దెన్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అండర్ గ్రేడ్ ఆర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్. ఓకేనా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏముండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఖచ్చితంగా ఉండాలి, ఇన్ ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి షిఫ్ట్ వైజ్ ఏంటంటే షుడ్ బీ కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. వీళ్ళు ఏమేమి షిఫ్ట్స్ పెడతారో అవన్నిటికీ వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఓకేనా, అండ్ శాలరీ వచ్చేసరికి యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్. సో అక్కడ మార్కెట్ స్టాండర్డ్ ఎలా ఉంది ఆ విధంగా శాలరీ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎనీ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్ ఓకేనా షుడ్ బీ ఓకే టు వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్. ఓకే, సో ఎనీ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్ షుడ్ బీ ఓకే టు వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా వర్క్ చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో యాక్చువల్గా ఇది వర్క్ ఫ్రమ్ హోమే, బట్ ఇక్కడ నోట్ ఏమని చెప్పినంటే ఎనీ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్ షుడ్ బీ ఓకే టు వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్ అని చెప్తున్నారు. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా కూడా ఆఫీస్ నుంచి వర్క్ చేసే అవసరం ఉంటే అక్కడ నుంచి కూడా వర్క్ చేసే విధంగా ఉండగలగాలి అని చెప్తున్నట్టున్నారు వీళ్ళు. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నోట్ అని చెప్పిన. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్రెషర్. ఓకేనా, ఫ్రెషర్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పినారు. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ జాబ్ ఏముంది మరి, ఇంటర్నేషనల్ వాయిస్ టెక్నికల్ సపోర్ట్. ఓకేనా, మన రెస్పాన్సిబిలిటీ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్. మొత్తం నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కస్టమర్స్కి మీరు టెక్నికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ యుఎస్. రేషనల్ షిఫ్ట్, యుఎస్కి సంబంధించిన షిఫ్ట్ వైజ్ ఎలా ఉంటుందో అలానే వర్క్ చేయాలి మీరు. అంటే నాకు తెలిసి యూఎస్కి సంబంధించింది అంటే ఇక్కడ మనకు డే ఉంటే అక్కడ నైట్ ఉంటుంది, అక్కడ నైట్ ఉంటే ఇక్కడ డే ఉంటుంది. కాబట్టి డే అండ్ నైట్ కూడా వర్క్ చేసే కెపాసిటీ ఉంటే మీరు ఈ జాబ్ చేయగలుగుతారని చెప్తున్నారు. డిజైర్ స్కిల్స్ నీడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. మీకు మంచి ఇంగ్లీష్ ఏమంటారు మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. ఓకేనా, మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఇన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా, వర్కింగ్ డేస్ 5 days మాత్రమే. అంటే దాని అర్థం ఏంటంటే సాటర్డే అండ్ సండే మీకు వర్కింగ్ డేస్ కాదు, వీక్లీ ఆఫ్ 2 weeks ఆఫ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే హోమ్ పికప్ అండ్ హోమ్ డ్రాపింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంతకుముందు చెప్పింది కదా ఆఫీస్కి వెళ్ళి కూడా వర్క్ చేసే అవసరం ఉంటే చేయాల్సి వస్తుంది అంటే అప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారట, వాళ్ళే వచ్చి డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నట్టు, హెచ్ఆర్ది ఉంటుంది, కొన్ని టెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, టెక్ టెస్టింగ్ ఉంటుంది, ఆపరేటింగ్ రౌండ్ ఉంటుంది. ఆల్ ఇంటర్వ్యూస్ విల్ హెల్డ్ ఓవర్ ది టెలిఫోనిక్ ఆర్ స్కైప్ తోటి ఇంటర్వ్యూ అనేది చేస్తారు. నోట్ మళ్ళీ ఇచ్చారు, ఎనీ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్ షుడ్ బీ ఓకే టు వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్ అని కూడా చెప్పింది. మళ్ళీ నోట్ ఇచ్చింది ఇక్కడ. అంటే ఎప్పుడైతే ఆఫీస్ తోటి వర్క్ చేయాల్సి వస్తుందో అప్పుడు వర్క్ ఫ్రమ్ ది ఆఫీస్ కూడా చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అండ్ కానీ పైన మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు అని కూడా మెన్షన్ చేశారు. అంటే ఇది 2 రకాలుగా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ది సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ బీ ఏబుల్ టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా, అండ్ హ్యావ్ టు ఆల్ డాక్యుమెంట్స్ హ్యాండిల్డ్ బై ది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్.
ఓకేనా. యూ కెన్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ టు, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు రెఫర్ చేయండి అని చెప్తున్నారు. మరి స్కిల్స్ ఏమేమి కావాలి, ఓకే. సో ఇక్కడ స్కిల్స్ ఏమేమి కావాలన్నట్టు, ఓకే, కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నట్టు, అండ్ ప్రొవైడ్ ఏ హై క్వాలిటీ, మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, అంటే ఇండియాలో కావచ్చు బయట కస్టమర్స్ తోటి కూడా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అండ్ హై స్కూల్ డిప్లొమా ఉండాలని చెప్తున్నారు, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ టార్గెట్ ఏంటంటే కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ A+ అని చెప్పారన్నట్టు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్న ఒక వీడియోని మీరు వాచ్ చేసుకోవచ్చు అని చెప్పినారు. అండ్ ఇక్కడ టేక్ ఏ అసైన్మెంట్ అని చెప్పినారు. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా సపరేట్ ఒకటి పేజ్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళదే. ఓకేనా. స్టార్ట్ యువర్ ఫౌండ్ ఎవర్ అప్లికేషన్ ఇండియా. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒకటి కొన్ని నోట్ అయితే ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, ఓకేనా, ఇన్ కెరీర్ అట్ ఫౌండ్ ఎవర్. మళ్ళీ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ దిస్ అప్లికేషన్ ప్రాసెస్ you will learn what it's like to work, okay. You will learn what it's like to work as part of global team గా ఎలా వర్క్ చేయాలనేది మీకు తెలిసిపోతుంది. అండ్ we're learning about your skill, ఓకేనా, యువర్ స్కిల్స్ అండ్ కెరీర్ గోల్స్. అండ్ టైం ఎంతసేపు ఉంటుందంటే, ఒకవేళ మీరు ఇది టెస్ట్ తీసుకుంటే 30 to 45 minutes కంప్లీట్ ఉంటుంది టైం. టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏమేమి కావాలి మీరు టెస్ట్ తీసుకునే టైంలో, మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ కీబోర్డ్ దట్ యు ఆర్ మోస్ట్, ఓకేనా, కంఫర్టబుల్ విత్. మంచి కీబోర్డ్ యూస్ చేయండి ఏదైతే మీరు కంఫర్టబుల్గా ఉంటారో, ఓకేనా. అండ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ అన్ ఎక్సలెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ వైఫై, ఓకేనా. మొబైల్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి కనెక్షన్ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ హెడ్సెట్ కూడా ఉండాలి, హెడ్ ఫోన్ కూడా ఉండాలి విత్ మైక్, ఓకే, ఫంక్షనింగ్ స్టేజ్ తోటి ఉండాలి. మళ్ళీ డిస్టర్బ్ కావద్దు, సార్ ఇది పని చేయట్లేదు అది పని చేయట్లేదు, ఒక నిమిషం ఆగండి, అది ఇది. మీరు హెడ్ ఫోన్స్ అండ్ మైక్ మంచి పని చేసేటి రెడీగా పెట్టుకోండి అని చెప్తున్నారు, ఓకే. ఇన్స్టాల్ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ బ్రౌజర్ అనేది లేటెస్ట్ది పెట్టుకోండి. వీళ్ళు గూగుల్ క్రోమ్ని రికమెండ్ చేస్తున్నారు. సో అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైతే ఉందో, సో మంచి మొత్తం అటెంప్ట్ కంప్లీట్ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్కిప్ చేయొద్దని చెప్తున్నారు. ఇక్కడ డు నాట్ స్కిప్, ఓకేనా, ప్రతిదీ కంప్లీట్ చేయాలి, ఓకేనా, వన్ సిట్టింగ్లోనే, తర్వాత చేయరాదు, స్కిప్ చేయొద్దు. కీప్ ఇన్ మైండ్ అనేది ఒకటి చెప్తున్నారు. వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సెక్షన్ యూ వాంట్ ఏబుల్ టు గో బ్యాక్ ఆర్ ఎడిట్ యువర్ ఆన్సర్స్. ఒకవేళ సెక్షన్ మీరు ఒకటి స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళినంటే మళ్ళీ వెనకకి తిరిగి రాలేరు. అండ్ మీరు ఆన్సర్ని రీకరెక్ట్ కూడా చేయలేరు, ఎడిట్ చేయలేరు అన్నట్టు. సో వీళ్ళు రికమెండ్ ఏం చేస్తున్నారంటే, యూ ఫిల్ అవుట్ ది అప్లికేషన్ డిస్ట్రాక్ట్ కాకుండా, అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రీ మైండెడ్ తోటి మంచి కంఫర్టబుల్ స్పేస్లో ఉండి చేయండి అని చెప్తున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ కావద్దు, ఓకే. మీ ఫోన్కి ఫోన్ రావడం, అది ఇది రావడం, ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో చేయండి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, యాజ్ ఫర్ ది ఫౌండ్ ఎవర్ అసోసియేట్ ఏం చెప్తున్నారంటే, యూ విల్ వర్క్ విత్ సమ్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ వాళ్ళతోటి చేస్తారట. సపోర్టింగ్ కస్టమర్స్ విత్ బిల్లింగ్ ఎంక్వైరీస్, అకౌంట్ ఆర్ ప్రోడక్ట్ క్వశ్చన్స్ అన్నట్టు, ఓకేనా. సర్వీస్ ఆర్డర్స్, ఇన్స్టాలేషన్స్, షెడ్యూల్స్, ట్రబులింగ్ షూట్ అండ్ మోర్ వయా ఫోన్, ఈమెయిల్, చాట్ అండ్ సోషల్ మీడియా. సో ఇవన్నీ మీరు హ్యాండిల్ చేయగలగాలి అని చెప్తున్నారు. సో వీళ్ళు ఏమి చెప్తున్నారంటే, అబౌట్ ఫౌండ్ ఎవర్ గురించి, వీఆర్ ఫౌండ్ ఎవర్ ఓవర్, ఓకేనా, 1,10,000 పీపుల్ తోటి వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు అన్నట్టు, ఓకేనా. అండ్ మొత్తం వరల్డ్స్ బెస్ట్ నోన్ బ్రాండ్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నారు. అండ్ కస్టమర్స్ ఏంటంటే 3.5 మిలియన్ టైమ్స్ ఎవ్రీడే తోటి వీళ్ళు కనెక్ట్ అవుతారు అన్నట్టు. ఎవ్రీడే 3.5 మిలియన్స్ కస్టమర్ తోటి కనెక్ట్ అవుతారు, ఓకేనా, యాజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ తోటి, ఓకే.
అండ్ వీళ్ళు డెలివర్ ఏంటంటే 400+ క్లయింట్స్ అండ్ ఫర్ 500 కంపెనీస్ అన్నట్టు టు స్టార్టప్. సో ఇన్ని ఉంది డిఫరెంట్ వీళ్ళ గురించి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు 1 by 1. సో ఇవన్నీ మీరు మంచిగా కంఫర్టబుల్గా ఏదైనా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ ఏదైనా మీకు ఒక వెబ్సైట్ ఉందంటే ఫస్ట్ అన్నీ క్లియర్గా చదవండి, ఓకేనా. సో మీరు ఇదైతే ఈ వీడియోలో మీరు చూస్తున్నారు, బట్ మీరు కూడా కన్ఫర్మ్గా అది ఎంతవరకు ఏంటి ఏముంది ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు పిన్ చదివి అప్పుడు మీరు మీ ఓన్ రిస్క్ తోటి మీరు అప్లై చేయాలన్నట్టు. ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అన్నీ క్లియర్గా డీటెయిల్గా అయితే ఇస్తున్నాము, బట్ స్టిల్ మీరు ఎప్పుడైతే ఫిల్ చేస్తారో ఏదైనా ఒకటి ఆన్లైన్ జాబ్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ కావచ్చు, సో మీ ఓన్ రిస్క్ తోటి మీరు ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. మీ ఓన్ రిస్క్ తోటి మీరు మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ అండ్ పిన్ చూసి జాగ్రత్తగా చదివి, ఓకేనా. అప్పుడు మీకు ఎప్పుడైతే ఓకే అనిపిస్తుందో సో అప్పుడు మీరు క్లియర్ మొత్తం క్లారిఫికేషన్ అయిపోయినాకనే మీరు ఏదైనా సబ్మిట్ అప్లికేషన్ అనేది చేయాలి, డాక్యుమెంట్స్కి సంబంధించింది కావచ్చు ఏదైనా కావచ్చు, ఓకే. సో అది మీ చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ నోట్ అన్నట్టు, అది మీకోసం స్పెషల్లీ. నేను ఇప్పుడు ఇదే అని కాదు, ఏదైనా జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆన్లైన్లో మనం ఏదో చేస్తున్నామో చాలా జాగ్రత్తగా అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు ఏంటి అనేది మీరు సొంతంగానే మీ ఓన్ రిస్క్ తోటే చెక్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం. ఎంటర్ యువర్ ఈమెయిల్ టు కంటిన్యూ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్ని కంటిన్యూ చేయాలంటే ఫస్ట్ కంపల్సరీ మీ ఈమెయిల్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు కొన్ని మీరు పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అవన్నీ కరెక్టేనా, మీరు ఇంట్రెస్టెడేనా అన్నీ అంటుంది. ఇవి టిక్ మార్క్ చేసుకొని మీ ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఫౌండ్ ఎవర్, ఓకేనా. సో ఫౌండ్ ఎవర్ కంపెనీ వాళ్ళు మీకు ఈ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్కి సంబంధించిన జాబ్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే నేను ఇందులో చెప్పినాను. అండ్ ఇది వచ్చేసరికి 2 టైప్స్ ఉంది అన్నట్టు. సో మీరు కస్టమర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ప్లస్ ఆఫీస్ నుంచి కూడా వర్క్ చేసే విధంగా 2 రకాలుగా ఉంది, ఓకేనా. వాళ్ళు ఇంటికి వచ్చి డ్రాప్ కూడా చేస్తారు, ఇంటికి డ్రాప్ కూడా చేస్తారు, పికప్ కూడా చేస్తారు అని చెప్పారు. వీళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్స్ తోటి వాళ్ళు వచ్చి కంపెనీనే వచ్చి చేసేస్తారు. కాబట్టి మీరు ఈ జాబ్ని 2 రకాలుగా అయితే వర్క్ చేసుకోవచ్చు అని వీళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ.